సూర్యుడి వెలుపలి వలయమైన కరోనాపై లోతైన పరిశోధనలు చేసేందుకు ఐరోపా అంతరిక్ష సంస్థ ESA రూపొందించిన ప్రోబా 3 ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోట నుంచి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు చెందిన PSLV-C-59 వాహక నౌక ప్రోబా 3లోని 2 ఉపగ్రహాల్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. నిన్ననే ఈ ప్రయోగం జరగాల్సి ఉన్న ఉపగ్రహ ప్రొపల్షన్ సిస్టంలో సాంకేతిక లోపాన్ని గుర్తించిన ఇస్రో చివరి నిమిషంలో ప్రయోగాన్ని నిలిపివేసింది. ఐరోపా అంతరిక్ష సంస్థ ESA విజ్ఞప్తి మేరకు ప్రయోగం వాయిదా వేసినట్లు తెలిపింది. ఉదయం మళ్లీ కౌంట్ డౌన్ ను ఇస్రో పునరుద్ధరించింది. సరిగ్గా సాయంత్రం 4:04 PSLV-C-59 వాహక నౌకను నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకుపోయింది. విజయవంతంగా ప్రోబా 3లోని కొరోనాగ్రాఫ్ ఆకల్టర్ స్పేస్ క్రాఫ్ట్ అనే ఉపగ్రహాల్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ప్రోబా 3లో రూపొందించారు. ఇందులో 2 ఉపగ్రహాలు ఉంటాయి. కొరోనాగ్రాఫ్ అనే ఉపగ్రహం 310 కేజీలు, ఆకల్టర్ స్పేస్ క్రాఫ్ట్ అనే ఉపగ్రహం 240 కేజీల బరువు ఉంటుంది. కృత్రిమ సూర్యగ్రహణాల్ని సృష్టించడం ద్వారా కరోనాను శోధించడం ఈ ప్రయోగం ప్రత్యేకత. ఈ విజయంపై ఇస్రో శాస్త్రవేత్తలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.